మిత్రులందరికీ శుభోదయం. ఉదయబాబు మినిమం బేసిక్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమంలో విద్యాధనము యొక్క ప్రాశస్త్యాన్ని తెలిపేటువంటి పద్యాలలో 8వ పద్యాన్ని, దాని యొక్క భావాన్ని, మనకు ఆ పద్యము భావము మరింత బాగా అర్థమయ్యే వివరణ తెలుసుకుందాం. ముందుగా పద్యము 3 సార్లు మీకోసం, అనంతరం భావం యథాతథంగా తెలుసుకుందాం. న చోరహార్యం న చ రాజహార్యం న భ్రాతృభాజ్యం న చ బారకారీ వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. న చోరహార్యం న చ రాజహార్యం న భ్రాతృభాజ్యం న చ బారకారీ వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. న చోరహార్యం న చ రాజహార్యం న భ్రాతృభాజ్యం న చ బారకారీ వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం. విద్య అనే ధనాన్ని దొంగలు దొంగిలించలేరు. రాజులు లేదా అధికారంలో ఉన్నవారు లాక్కోలేరు. సోదరుల మధ్య పంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అది మోయడానికి భారంగా కూడా ఉండదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, విద్యను ఎంత ఎక్కువగా ఇతరులకు పంచితే అంత ఎక్కువగా పెరుగుతుంది. అందుకే అన్ని సంపదలలో విద్యా సంపదే గొప్పది. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని మరికొద్ది వివరంగా తెలుసుకుందాం. నేటి సమాజంలో డబ్బు, భూమి, బంగారం వంటి ఆస్తులు కాలక్రమంలో తగ్గిపోవచ్చు లేదా కోల్పోవచ్చు. కానీ విద్యతో సంపాదించిన జ్ఞానం జీవితాంతం మనతోనే ఉంటుంది. ఈరోజు ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా మారిపోతోంది. అలాంటి పరిస్థితులలో విద్యార్థులు పాఠ్య పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా మంచి విలువలు, విజ్ఞానము, నైపుణ్యాలను కూడా సంపాదించాలి. నేర్చుకున్న విషయాలను ఇతరులతో పంచుకోవడం వల్ల మన జ్ఞానం మరింత పెరుగుతుంది. విద్య మనకు మంచి ఉద్యోగాన్ని మాత్రమే కాకుండా సరైన నిర్ణయాలు తీసుకునే వివేకాన్ని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిత్వాన్ని కూడా అందిస్తుంది. కాబట్టి ప్రతి విద్యార్థి విద్యను నిజమైన సంపదగా భావించి నిరంతరం నేర్చుకుంటూ జ్ఞానాన్ని సద్వినియోగం చేస్తూ ఆదర్శ పౌరులుగా ఎదగాలి. బాగుంది కదా వివరణ. ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము, దాని యొక్క భావము మరొక్కసారి మీకోసం. న చోరహార్యం న చ రాజహార్యం న భ్రాతృభాజ్యం న చ బారకారీ వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. ఇప్పుడు భావము. విద్య అనే ధనాన్ని దొంగలు దొంగిలించలేరు. రాజులు లేదా అధికారంలో ఉన్నవారు లాక్కోలేరు. సోదరుల మధ్య పంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అది మోయడానికి భారంగా కూడా ఉండదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, విద్యను ఎంత ఎక్కువగా ఇతరులకు పంచితే అంత ఎక్కువగా పెరుగుతుంది. అందుకే అన్ని సంపదలలో విద్యా సంపదే గొప్పది అన్నదే ఈ పద్యం యొక్క భావం. విద్య యొక్క ప్రాశస్త్యాన్ని తెలిపినటువంటి ఈ పద్యం భావం మనసా ఏకాగ్రతతో అర్థం చేసుకుని దాని యొక్క వివరణలో మనం విన్న లాభాలను పొందే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు, స్నేహితులకు, బంధువులకు, తెలియని వాళ్లకు తెలియచేయండి. మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి పద్యంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.